ओम श्री कृष्णाय परमात्मने नमः। सो अथ प्रथमोऽध्यायः अर्जुन विषाद योगः। సో ఇవాళ అర్జున విషాద యోగం యొక్క బేసిక్ పాయింట్స్, అసలు ఎందుకు అదంతా ఇంపార్టెంట్ భగవద్గీతకి. భగవద్గీతకి బేస్ అర్జున విషాద యోగం. సో మనం శ్లోకాలు చదివినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. సో మనం అది అసలు అదేమిటి అనేది డీప్ గా వెళ్ళే కొద్దీ మనం అర్థం చేసుకుందాం. సో ఈ మెయిన్ గా ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్, సో యాజ్ ఆల్ వి ఆల్ నో, భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి అండ్ it comprises of 700 shlokas. So this is part of Bhishma Parva in Mahabharata. And Mahabharata was written by Vedavyasa. So ఇంతవరకు మనందరికీ తెలుసు. అయితే this is also a dialogue between Lord Krishna and Arjuna. అంటే ఇది కాన్వర్సేషన్. సో అర్జున కి కొన్ని డౌట్స్ వస్తే లార్డ్ కృష్ణ దాన్ని ఆయనకి చెప్తూ ఉంటారు, ఆయనకి క్లియర్ చేస్తూ ఉంటారు ఆయన డౌట్స్. సో దట్ ఈస్ ద కాన్వర్సేషన్. సో భగవద్గీత ఇస్ కాన్వర్సేషన్. బేసిక్ గా ఏంటి అనే చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు భగవద్గీత ఏంటి. సో వీ కెన్ సింప్లిఫై ఇట్ యాజ్ అ మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్. సో యూ ఆల్ నోట్ డౌన్, ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా వాట్ ఈస్ భగవద్గీత, వై షుడ్ వి లెర్న్ భగవద్గీత అంటే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ ఇట్ ఈస్ అ మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్. అంటే ఏంటి, ప్రతి మనం ఒక వస్తువు కొంటే దానికి ఒక మాన్యువల్ ఇస్తారు కదా. ఒక టేప్ రికార్డర్ కొన్నామనుకోండి, మనకు ఒక మాన్యువల్ ఇస్తారు, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాంట్లో ఏమన్నా తేడా వస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనకి ఇస్తారు ఒక మాన్యువల్. సో మన హ్యూమన్ లైఫ్ కూడా ప్రిసైజ్ గా చెప్పాలంటే ఒక మెషిన్ లాంటిదే కదా. సో మన బాడీ నథింగ్, మన బాడీలో ఉన్న ప్రాణము కనుక లేకపోతే హ్యూమన్ బాడీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎ మెషిన్. సో ఆ మెషిన్ వర్క్ చేయాలంటే ఎట్లా దానికి కావాల్సిన ప్రోస్ అండ్ కాన్స్, ఇప్స్ అండ్ బట్స్, ఇవన్నీ కూడా మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనకి క్లియర్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, ఒక మాన్యువల్ కావాలి. సో భగవద్గీత అటువంటి మాన్యువల్. సో అది ఎందుకో కూడా మనం ఫర్దర్ గా వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్ అవుతుంది. సో జస్ట్ వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. మీకు ఈ మాన్యువల్ అని నేను ఎందుకు అన్నానో మీకే అర్థమవుతుంది. అండ్ ఇది ఎందుకు ఇక్కడ అర్జున విషాద యోగంలో మనం చెప్తున్నాము అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే అర్జున విషాదము ఈజ్ ద బేస్ ఫర్ భగవద్గీత. లార్డ్ కృష్ణ ఈస్ ప్రీచింగ్ భగవద్గీత బికాస్ ఆఫ్ అర్జునాస్ ఎగోని. ఆ ఎగోని అనేది అతనికి ఎందుకు వచ్చింది? అర్జున వాజ్ అ బిగ్ వారియర్, హీ వాజ్ అ వెరీ గ్రేట్ వారియర్. సో అటువంటి గ్రేట్ వారియర్ కి ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్ ఎందుకు అంత ఎగోని వచ్చింది? దానికి ఆ ఎగోని అంత చిన్న ఎగోనియా? మనందరికీ కూడా ఎగోనీస్ వస్తాయి. ఎగోని అంటే ఏంటి? బాధ, ఒక రకమైన ఈ లైఫ్ మీద ఒక డిస్ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి మనకి. సో ఆ మాన్యువల్, ఒక్క నిమిషం. సో ఈ మాన్యువల్ ఏంటి? ఇంకోటి, అసలు భగవద్గీత ఏంటి? ఇట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ ఫర్ రైట్ లివింగ్. అంటే వేదాస్ లో, ఉపనిషత్స్ లో మన లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పున్నారు. బట్ అందరం వేదాలు చదువుకోలేం కదా. సో ఒక్క నిమిషం, జస్ట్ ఎ మినిట్.
సో అది ఎందుకు అంటే మాన్యువల్ అంటే కూడా ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళినప్పుడు అర్థమవుతుందని చెప్పాను. బట్ బిఫోర్ దాట్ వి ఆల్ షుడ్ నో దట్ ఇట్ ఈస్ అ సమ్మరీ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్. సో ఫర్ రైట్ లివింగ్. సో వేదాస్ లో ఉపనిషత్స్ లో మన లివింగ్ కి కావాల్సిన ఎన్నో ప్రిన్సిపల్స్ చెప్పున్నారు. బట్ మనం అవన్నీ చదువుకోలేం కాబట్టి భగవద్గీత అనేది ఇట్స్ అ సమ్మరీ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ వై డిడ్ లార్డ్ కృష్ణ give this summary of Vedas and Upanishads to Arjuna? See that a small background ఏంటంటే ఈ మనకి యుగాలు ఉంటాయి. సో ఫస్ట్ సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. సో ఈ దిస్ హ్యాపెండ్, మహాభారత హ్యాపెండ్ ఇన్ ద్వాపర యుగ. అయితే ఈ ఎండ్ ఆఫ్ ద్వాపర యుగ అన్నమాట. సో ఈ ఎండ్ ఆఫ్ అందుకని ఇంకా వచ్చేది కలియుగం కాబట్టి జనాలకి ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉండదు, ధర్మం అంతా తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో భగవానుడు సో అందుకని ఈ కలియుగం ఎండింగ్ కి కలియుగం బిగిన్ అవుతుందని చెప్పి ఆయన ఈ సమ్మరీ ఆఫ్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భగవద్గీత ఇచ్చారు. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. బేసిక్ గా ఇది ఎందుకు హ్యూమన్ కే ఎందుకు అని మనకి డౌట్ వస్తుంది. బికాస్ ఫర్ అదర్ బీయింగ్స్ మైండ్ అనేది లేదు. మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కి ఇచ్చారు భగవానుడు. సో అందుకని ఈ మైండ్ ని ఇంటెలెక్ట్ ని కనుక మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మన లైఫ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో విత్ దట్ ఇంటెన్షన్ ఇట్ ఈస్ అ మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్ అన్నాము. తర్వాత ఇట్ హెల్ప్స్ టు బిల్డ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ టు మేనేజ్ ఫిజికల్ వరల్డ్ ఇన్ అ బెటర్ వే. See, we all are living in a physical world or in a materialistic world. So అయితే ఏంటంటే మన మైండ్ ఇంటెలెక్ట్ దే వర్క్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. అయితే మైండ్ ఇస్ రెస్పాండింగ్ టు ఆల్ ద థింగ్స్ దట్ వీఆర్ సీయింగ్ విత్ అవర్ సెన్స్ ఆర్గన్స్. సో సీయింగ్ ఆర్ హియరింగ్ ఆర్ వాట్ ఎవర్. సో మన సెన్స్ ఆర్గన్స్ ని పర్సీవ్ చేసే ప్రతి అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ థింగ్ కూడా మైండ్ రెస్పాండ్ అవుతుంది. బట్ ఇంటెలెక్ట్ అనేది అది సో ఆ మైండ్ రెస్పాండ్ అయిన తీరు ఇంటెలెక్ట్ కరెక్టా రాంగా అని మనకి చెప్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వి కాల్డ్ కాన్షియస్నెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మైండ్ ఒకటి చెప్తుంది, ఇంటెలెక్ట్ ఒకటి చెప్తుంది మనకి. సో దేర్ లైస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ వేర్ వి ఫాల్ డౌన్. అందుకని ఈ ఫిజికల్ వరల్డ్ ని మేనేజ్ చేయాలి అంటే ఈ రెండు అలైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. వాట్ షుడ్ బి అలైన్డ్? మైండ్ అండ్ ఇంటెలెక్ట్. ఈ రెండు అలైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఆ అలైన్మెంట్ నే మనం స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అని అనొచ్చు. సో అంటే హూఎవర్ ఇస్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, వాళ్ళ మైండ్ ని వాళ్ళు ఇంటెలెక్ట్ తో కంట్రోల్ చేసుకునే నేచర్ వాళ్ళకు ఉంటుంది, అంటే ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. సో మనం స్పిరిచువాలిటీ అంటే కంట్రోలింగ్ అవర్ మైండ్ అండ్ అలైనింగ్ విత్ అవర్ ఇంటెలెక్ట్. దట్ ఈస్ ప్రిసైజ్లీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. సో మనం అది గనక మనం అర్థం చేసుకుంటే ఈ ఫిజికల్ వరల్డ్ ని మనం వీ కెన్ మేనేజ్ ఇన్ అ బెటర్ వే. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ ఫిజికల్ వరల్డ్ లో, మెటీరియల్ వరల్డ్ లో మనం ఇరుక్కుపోయి వీ కాన్ టేక్ అవర్ వరల్డ్ ఇన్ లైఫ్ ఇన్ అ బెటర్ మ్యానర్. సో ఈ భగవద్గీత వల్ల మనకి ఆ కెపాసిటీ వస్తుంది. అందుకని కూడా దీన్ని a manual for human life అన్నారు. And so I mean precisely you see what is being a human being is not very easy. ఎందుకంటే we in this
చాప్టర్ 1 మనం ఏం నేర్చుకుంటామంటే బ్రేక్ డౌన్ నుంచి బ్రేక్ త్రూ ఎలా వచ్చింది అర్జునుడి విషయంలో. ఇవన్నీ మనకి తర్వాత యాజ్ యూ గో ఫర్దర్ విల్ అండర్స్టాండ్, బట్ దిస్ ఇస్ టు జస్ట్ టు సమ్మరైజ్ వాట్ వి ఆర్ లెర్నింగ్ అహెడ్ అన్నది సమ్మరైజ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్ డౌన్ విల్ సీ హౌ అర్జున హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ బ్రేక్ డౌన్ టు బ్రేక్ త్రూ. బ్రేక్ డౌన్ అంటే చేతకాక పడిపోవడం, బ్రేక్ త్రూ అంటే ఎలివేటింగ్. సో అర్జునుడు చేతకాక పడిపోయిన వాడిని కృష్ణుడు ఎలా లేవడానికి హెల్ప్ చేశాడో అది ఈ ఫస్ట్ చాప్టర్ లో మనం నేర్చుకుంటాం. అంటే అసలు ఆ కారణాలు ఏంటి, అర్జునుడిని కృష్ణుడు ఎలా లేపాడు, అవి మిగతా చాప్టర్స్ లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ లివింగ్ టు లీడింగ్. ఆల్ ఆఫ్ us ఆర్ లివింగ్ ఎ లైఫ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లీడింగ్ ఎ లైఫ్. లివింగ్ ఎ లైఫ్ అంటే ఈవెన్ అదర్ బీయింగ్స్ లైక్ కుక్కలు, నక్కలు, జంతువులు అందరూ లివ్ చేస్తున్నాయి లైఫ్. బట్ లీడింగ్ ఎ లైఫ్ ఈజ్ లైక్ మనము మనం తెలుసుకుని వాట్ వి ఆర్ అండ్ హౌ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్ అనేది ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కెన్ డూ. అందుకని లివింగ్ టు లీడింగ్. సో వీఆర్ ఆల్ లివింగ్ ఎ లైఫ్, బట్ హౌ టు లీడ్ ఎ లైఫ్ అనేది నేర్చుకుంటాం మనం ఇక్కడ. తర్వాత కన్ఫ్యూజన్. అర్జున కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి కాన్ఫిడెన్స్ స్టేట్ కి వెళ్ళాడు. But all of us also need that. We are all stuck in some confusion states most of the times, or there in many situations man confusion lo untam. But how to deal with it with a confidence is very important. That is what Bhagavad Gita teaches. So Arjunudiki chepparu ante it doesn't mean that only Arjuna should learn it. Arjunudni nimittanga cheskuni Krishnudu రాబోయే హ్యూమన్ జనరేషన్స్ కి అందించింది భగవద్గీత. సో ఆ హ్యూమన్ జనరేషన్స్ లో మనం కూడా ఉన్నాం కదా. దట్ మీన్స్ వీఆర్ ఆల్ అర్జునాస్. మన అర్జునాకి ఎటువంటి డైలమా అయితే వచ్చిందో మనందరికీ కూడా అలాంటి డైలమాస్ వస్తూనే ఉంటాయి. మేబీ వీఆర్ నాట్ ఇన్ అ కురుక్షేత్ర బ్యాటిల్ ఫీల్డ్, బట్ ఎవ్రీ డే వీఆర్ ఫైటింగ్ ఎ వార్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. ఎవ్రీ డే వీఆర్ ఫైటింగ్ ఎ వార్. సో అందుకని మనందరికీ కూడా కన్ఫ్యూజన్స్ వస్తాయి, డైలమాస్ వస్తాయి. సో ఈ డైలమాలో ఉన్నప్పుడు మన డెసిషన్ మేకింగ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అది ఇంపాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం డైలమాస్ కి మనం లోబడకూడదు. డైలమాస్ వస్తాయి కానీ వీ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఫర్మ్. అదే భగవద్గీత నేర్పుతుంది. నెక్స్ట్ మాయా టు మోక్ష అంటే మనం అందరం ఈ ఫిజికల్ లైఫ్ లో తర్వాత ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఇరుక్కుపోయాం. అంటే ఇదే మన లైఫ్ అనుకుంటున్నాం మనం. బట్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దిస్ ఫిజికల్ లైఫ్. సో అదేంటి అది తెలుసుకొని దాన్ని మనం ఎలివేట్ చేసుకోవడమే మోక్ష అంటే. మోక్ష అంటే నథింగ్ బట్ గివింగ్ అప్ సారోస్ ఆర్ అవాయిడింగ్ దిస్ అన్వాంటెడ్ థింగ్స్ అండ్ మనం హ్యాపీగా ఉండడమే మోక్ష అంటే ప్రిసైస్లీ స్పీకింగ్. సో ఈ మాయా ప్రపంచాన్ని వదిలేసి మనం ఆనందమైన ప్రపంచాన్ని మనం సృష్టించుకుంటే అదే మోక్షం. సో అది ఎట్లా వస్తుంది అనేది భగవద్గీత చెప్తుంది మనకి. సో ఇవన్నీ ప్రిసైజ్ గా మనం నేర్చుకుంటాం ఇక్కడ ఈ చాప్టర్ లో. అంటే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ మనకు అర్థమవుతుంది బట్ వై దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అని. అర్జునుడు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. భగవద్గీత అర్జునుడికి ఒక్కడికే చెప్పలేదు, ఆయన అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ చెప్పారు. సో మనం అర్జునుడిగా ఊహించుకుంటూ ఒకవేళ మనం ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనం ఎట్లా యాక్ట్ చేస్తాము అన్నది మనకి మనము అన్వయించుకోవాలి. సో భగవద్గీత ఈజ్ ఆల్ అబౌట్ అప్లికేషన్. తెలుసుకొని మనకి మనం అప్లై చేసుకోవాలి. సో లెట్ us go into the chapter. Okay, this is the basic thing of overview of this chapter. So next so ఈ చాప్టర్ లో 47 శ్లోకాస్ ఉన్నాయి and it starts with ధృతరాష్ట్ర ఉవాచ. సో we may wonder ఏంటిది, why is ధృతరాష్ట్ర coming up here? సో we all know భగవద్గీతలో హీరో అంటే మనకి అర్జునుడు, ధృతరాష్ట్ర అంటే విలన్. బికాస్ ధృతరాష్ట్ర వల్ల ఈ వార్ అంతా వచ్చింది. ధృతరాష్ట్ర యొక్క ఇన్కాంపిటెన్స్ వల్ల, వాళ్ళ అబ్బాయికి నో అని చెప్పలేని అధైర్యం వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వార్ ఎందుకు వచ్చింది. ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు అర్జునుడు దుర్యోధనుడు కూడా, అంటే పాండవాస్ అండ్ కౌరవాస్ వర్ బ్రదర్స్. కానీ వాళ్ళ మధ్యలో వార్ ఎందుకు వచ్చిందంటే ఫర్ ది సేక్ ఆఫ్ కింగ్డమ్. దట్ ఈస్ వాట్ వి ఆల్ నో. బట్ అది ఎందుకు, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది అనేది ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్ రైట్ నౌ. బట్ ఆల్ ఆఫ్ యూ ఎప్పుడు కుదిరినా ట్రై టు నో అబౌట్ భగవద్గీత. అసలు ఎందుకు ఈ వార్ వచ్చింది. యూ కెన్ రీడ్ ఇన్ డిఫరెంట్ బుక్స్ ఆర్ ఈవెన్ మహాభారత సీరియల్ కూడా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్. దెన్ you will get a fair idea as to why this war had happened. సో ఇప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడికి
వార్ లో అతను బ్లైండ్ మ్యాన్, సో హీ కుడ్ నాట్ గో టు కురుక్షేత్ర టు విట్నెస్ ద వార్. అంటే వార్ కి వెళ్ళలేదు అసలు, బికాస్ హీ వాజ్ నాట్ ఫైటింగ్ అండ్ హీ వాజ్ అట్ హిస్ ఓన్ ప్యాలెస్ అట్ హస్తినాపూర్. సో అతని చారిటీ సంజయ అని ఉంటాడు. ఆ సంజయుడికి వేదవ్యాసుడు దూరదృష్టి ఇస్తాడు. అంటే హీ కెన్ వాచ్ ద వార్ స్టేయింగ్ అట్ హస్తినాపూర్. ఆ వార్ లో ఏం జరుగుతోంది అనేది చూడగలిగే దివ్య శక్తి ఒకటి ఇస్తాడు వేదవ్యాసుడు. అందుకని సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. సో దిస్ హోల్ థింగ్, అంటే ఇది భగవద్గీత గనుక మనం ఒక స్టోరీ అనుకుంటే, ఆ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇట్ ఇస్ స్టార్టింగ్ ఇన్ ధృతరాష్ట్రాస్ రూమ్, ఆర్ ప్రిసైస్లీ ఇట్ ఇస్ స్టార్టింగ్ విత్ ద విలన్స్. విలన్ కదా ధృతరాష్ట్ర అంటే, విలన్. హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్, హీ వాజ్ అ వికెడ్ మ్యాన్. వికెడ్ మ్యాన్ అని కాదు, బట్ హిస్ ఇంటెన్షన్స్ వేర్ వికెడ్. సో హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ ఫెయిర్ మైండ్. అందుకని ధృతరాష్ట్రాన్ని కనుక మనం విలన్ అనుకుంటే, సో ఈ ఓపెనింగ్ సీన్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ ఇన్ ద విలన్స్ రూమ్. సో విలన్ ఏం అడుగుతున్నాడు, ధృతరాష్ట్ర సంజయుడిని అడుగుతున్నాడు, ఏంటి ఇక్కడ కురుక్షేత్రంలో నా వాళ్ళు అంటే నా కొడుకులు కౌరవులు పాండవులు ఇద్దరు వెళ్ళారు కదా ఆ వార్ కి, ఆ వార్ లో ఏమవుతోందో నాకు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో నాకు చెప్పు సంజయ అని అడిగారు. మామకాహ పాండవాశ్చైవ హిమపూర్వత సంజయ. మామకాహ అంటున్నాడు అంటే ఇక్కడ అంటే ప్లూరల్ అన్నమాట. మామకాహ అంటే ప్లూరల్, నా వాళ్ళు నా కొడుకులు, బికాస్ 100 చిల్డ్రన్ ఉన్నారు కదా, సో ఇట్స్ అ ప్లూరల్. సో నా కొడుకులు పాండవులు ఏం చేస్తున్నారు అక్కడ, యుయుత్సవ అంటే సమవేత యుయుత్సవ అంటే ఫైట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ తో వెళ్ళారు కదా, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పారు అని అడిగాడు. బికాస్ ఈ కాంట్ సీ, సంజయుడు చూసి చెప్తున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ ఫ్యూ శ్లోకాస్ లో సంజయుడు అక్కడ ఏం జరిగిందో ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సో అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దుర్యోధనుడు వాళ్ళ టీచర్ అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు ఏంటి అక్కడ అంటే, హీస్ అనలైజింగ్ అనమాట. దుర్యోధనుడికి ఏంటి, వాళ్ళు గెలవాలి కదా వారు, సో అక్కడ గెలవాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేదా వీళ్ళకి అని ఒక చిన్న అనాలిసిస్ చేసుకుంటున్నాడు అక్కడ నించుని. ఎవరు, దుర్యోధనుడు. ఎదురుకుండా ఉన్న పాండవుల సైన్యాన్ని చూశాడు, తన సైన్యంలో ఎలాగో తన గురించి వాళ్ళ గురించి తనకి తెలుసు. సో కౌరవుల మెయిన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే భీష్ముడు, అండ్ పాండవుల మెయిన్ ఆర్మీ చీఫ్ ఏమో దృష్టద్యుమ్నుడు, అంటే మన ద్రౌపది వాళ్ళ అన్నయ్య. సో వీళ్ళు ఇట్లా ఈ రెండు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, ద్రోణాచార్యుడికి పాండవులు కూడా శిష్యులే, వాళ్ళ స్టూడెంట్సే, డిసైపుల్సే, కౌరవులు డిసైపుల్సే. సో ఇక్కడికి తనకి ఏమనిపించిందంటే, ఆ ఎదురు పాండవుల వార్ స్ట్రాటజీ చూసి దుర్యోధనుడికి ఒక డౌట్ వచ్చింది, వాళ్ళ స్ట్రాటజీ మన స్ట్రాటజీ కన్నా బాగుందా ఏంటి. ద్రోణాచార్యుడు ఇస్ సపోజ్ టు బి అ గుడ్ వార్ స్ట్రాటజిస్ట్ అండ్ కంపేర్ టు దోస్ పాండవాస్ వేర్ హిస్ డిసైపుల్స్. కానీ తనకి ఏమనిపించిందంటే, డిస్పైట్ బీయింగ్ డిసైపుల్స్ వాళ్ళ వార్ స్ట్రాటజీ ఇంకా బాగుందా అని ఒక డౌట్ వచ్చింది. అందుకని వచ్చాడు పరిగెత్తుకుంటూ ఈయన దగ్గరికి వచ్చి, చూసారా మీరు వాళ్ళ వార్ స్ట్రాటజీ, చూసారా ఎంత బాగుందో, మరి అతను అదృష్టద్యుమ్నుడు చేసిన వార్ స్ట్రాటజీ, అతను మీ శిష్యుడు కదా అని చెప్పి అని అటువైపు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అంతా చెప్తున్నాడు. అంటే వాళ్ళ వైపు ఉన్న వీరులందరూ వాళ్ళ పేర్లు చెప్తాడు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, అలాగే చేకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సౌభద్రుడు అంటే అభిమన్యుడు, అది కాకుండా మళ్ళీ ద్రౌపదేయాశ్చ అంటున్నాడు, అంటే 5 ఉప పాండవులు. వీళ్ళందరూ కూడా పాండవుల వైపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భీమ అర్జునులతో సమానులైన వాళ్ళే. వాళ్ళందరూ కూడా అతి మహారథులు. యుద్ధంలో ఏంటంటే కేటగిరీస్ ఉంటాయన్నమాట వాళ్ళ యోధులకి, లైక్ రథుడు, అతిరథుడు, మహారథుడు అని. సో మహారథుడు అంటే హైయెస్ట్. సో వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఎంతో 10,000 మందిని కూడా సింగిల్ గా ఓడించగలిగిన కెపాసిటీ ఉంటుంది అనమాట మహారథులు అంటే. సో ఇప్పుడున్న ఈ పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆ భీముడు అర్జునుడితో సమానమైన వాళ్ళే, వాళ్ళందరూ కూడా మహారథులే కదా అని చెప్పి అంటున్నాడు. అని మళ్ళీ అంటున్నాడు, అస్మాకంతు విశిష్టాయ అంటే అయినా మన దగ్గర కూడా తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఎవరెవరున్నారు, భవాన్ అంటే మీరు, తర్వాత భీష్ముడు, మీరు అంటే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు,
సమితింజయుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే. అంటే మన దగ్గర కూడా తక్కువ వాళ్ళు ఏం లేరు. అది కాకుండా వీళ్ళందరూ నా కోసం ప్రాణాలు త్యజించి వచ్చారు. అంటే అన్యేచ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా గొప్పవాళ్లే. అంటే మన వైపు ఉన్న వాళ్ళు కూడా గొప్పవాళ్లే. బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు నా కోసం, నా మీద ప్రేమతో, నా మీద ఇష్టంతో, గౌరవంతో నా కోసం ప్రాణాలు త్యజించి మరి త్యక్త జీవితాః అంటే వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని వచ్చారు ఈ యుద్ధానికి అని చెప్తున్నాడు. సో ఇట్లా ఈ సంజయ ఈ బ్యాటిల్ ఫీల్డ్ ని దుర్యోధనుడు ఎలా డిస్క్రైబ్ చేశాడో అలా డిస్క్రైబ్ చేశాడు అనమాట. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అందుకని దుర్యోధనుడి వ్యూ అంతా ఈ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి భీష్ముడు మన ఆర్మీ చీఫ్ కాబట్టి మనము ఆ భీష్ముడిని కాపాడుకోవాలి. ఎందుకు అంటే భీష్ముడు ఉన్నంతసేపు కౌరవులకి పరాజయం అనేది రాదు. ఎందుకు అంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వారియర్స్. భీష్ముడిని ఎవరు ఓడించలేరు అనమాట. అండ్ మోర్ ఓవర్ అతనికి విష్ఫుల్ డెత్ వరం ఉంటుంది, బూన్. అంటే భీష్ముడు తనకెప్పుడు కావాలంటే అప్పుడే చనిపోతాడు. బిఫోర్ నోబడీ కెన్ కిల్ హిమ్. సో అటువంటి విష్ఫుల్ డెత్ వరం ఉంది కాబట్టి మనము భీష్ముడిని జాగ్రత్తగా అతను ఉన్నంతసేపు మన ఎవరు ఓడించలేరు. సో అతన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి చెప్తాడు. సో ఇదంతా వింటూ ఉంటాడు పక్క నుంచి భీష్ముడు కూడా. ఎవరితో? ద్రోణుడితో చెప్తున్నాడు దుర్యోధనుడు. అని ఎవరికి చెప్తున్నారు? ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సో ఇప్పుడు దుర్యోధనుడు ఇదంతా మాట్లాడుతున్నది భీష్ముడు కూడా వింటున్నాడు పక్క నుంచి. సో భీష్ముడికి ఏమనిపించింది? ఇంకా గబుక్కున ఇతన్ని గనక ఇప్పుడు మనం ఆపకపోతే ఇంకా ఏదో అంటూ ఉంటాడని చెప్పి ఏం చేస్తాడు? వెంటనే హీ బ్లోస్ హిస్ కాంచ్ అన్నమాట. అంటే యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏం చేశాడు? తను వెంటనే కాంచ్ ఊదంగానే అందరూ రెడీ అయిపోయారు ఇంకా వార్కి. వార్ స్టార్ట్ అయిపోవాలి ఇంకా అని చెప్పి అందరినీ ప్రిపేర్ చేశాడు. సో అది వినంగానే వేరే వాళ్ళు కూడా కౌరవుల సైడ్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఎవరిదైనా విక్టరీ వచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు పక్కన పెట్టుకుంటారు అనమాట యుద్ధంలో. సో వాళ్ళు కూడా ఈయన కాంచ్ బ్లో చేయంగానే, అంటే శంఖం ఊదంగానే వాళ్ళు కూడా వాళ్ళ భేరీలన్నీ మోగిచ్చారు. మోగిస్తూ ఉన్నారనమాట. అంటే ఇంకా యుద్ధానికి ప్రిపరేషన్ అనమాట. ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నారు కదా యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. సో దే వర్ ఆల్ హ్యాపీ. అయితే వెంటనే ఇప్పుడు ఏమైంది? సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చాడు అర్జునుడు పిక్చర్ లోకి. తత శ్వేతైర్ హయైర్ యుక్తే మహతి స్యందనే స్థితౌ. ఎటువంటి రథంలో వచ్చాడు? మహతి అంటే గొప్పదైన రథంలో వచ్చాడు. అందులో ఎవరెవరు కనిపించారు ఈయనకి? మాధవుడు, పాండవుడు. మాధవుడు అంటే కృష్ణుడు, పాండవుడు అంటే అర్జునుడు. సో ఈ హీరో ఎంట్రీ ఇప్పుడు అయింది ఇక్కడ. ఇప్పటిదాకా మనకి ఈ బ్యాటిల్ ఫీల్డ్ నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరు? సంజయుడు ధృతరాష్ట్రుడికి. సో అసలు ధృతరాష్ట్రుడు ఏమడిగాడు? నా కొడుకులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడిగాడు కదా. సో ఇప్పటిదాకా దుర్యోధనుడి గురించి చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు ఎంటర్ అయ్యాడు. సో అర్జునుడు ఇదంతా ఇప్పుడు అర్జునుడిని మనం ఎందుకు ఎలివేట్ ఇక్కడ చేస్తున్నారంటే అర్జునుడే ఇప్పుడు ఇంకా రాబోయే శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది. అర్జునుడు మెయిన్. బికాస్ అర్జునుడు హీరో కాబట్టి అర్జునుడు మెయిన్ ఇక్కడ. ఎందుకంటే తనకి చాలా వరాలు ఉంటాయి, చాలా అస్త్రాలు, దివ్యమైన అస్త్రాలు అవన్నీ ఉంటాయి కాబట్టి పాండవులలో కూడా అర్జునుడు ద బెస్ట్ వారియర్ అన్నమాట. సో అర్జునుడు ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ వార్ లో. అందుకని అర్జునుడిని ఎలివేట్ చేస్తున్నాడు ఇక్కడ సంజయుడు. అంటే అతని రథాన్ని వాటిని అన్నిటిని ఎలివేట్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఆ రథంలో కనిపించంగానే కృష్ణుడు పాంచజన్యం అనే అది శంఖాన్ని ఊదుతూ కనిపించాట. అలాగే ధనంజయుడు అంటే అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని ఊదుతూ కనిపించాట. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. ఋషికేశుడి అంటే అర్జునుడి శంఖం పేరు పాంచజన్యం, అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. అట్లాగే వీళ్ళిద్దరితో పాటు భీముడు కూడా తన శంఖాన్ని ఊదాడు. భీముడి శంఖం పేరేంటి? పౌండ్రం.
నెక్స్ట్ భీమ కర్మ వృకోదర అంటున్నాడు. ఇక్కడ వృకోదరుడు అంటే భీముడే అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర అంటే యుధిష్ఠిరుడి శంఖం పేరు అనంత విజయం. ఆయన అనంత విజయం అనే శంఖాన్ని ఊదుతున్నట్ట. అలాగే నకులుడు సుఘోష అనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని ఊదుతున్నాడు. సో ఈ 5 మీరు నోట్ చేసుకోవాలి. అర్జునుడి కృష్ణుడిది పాంచజన్యం, అర్జునుడిది దేవదత్తం, తర్వాత భీముడిది పౌండ్రం, యుధిష్ఠిరుడిది అనంత విజయం, నకులుడిది సుఘోష, సహదేవుడిది మణిపుష్పకం. సో వీళ్ళందరూ ఊదుతున్నారు. వీళ్ళ శంఖాల పేర్లే చెప్పారు, కౌరవుల శంఖాల పేర్లు చెప్పలేదు. ఓకే, సో నెక్స్ట్ కాశీరాజు, అలాగే ఈ మిగతా వాళ్ళు కూడా ఈ పాండవుల సైడ్ ఉన్న గొప్ప గొప్ప వీరులందరూ కూడా ఎవరు, కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, వీళ్ళందరూ, ద్రుపదుడు, ఉప పాండవులు, అలాగే సౌభద్రుడు అంటే అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ శంఖాలని ఊదుతున్నారట. సో అక్కడ వాళ్ళు ఊదుతున్నారు కౌరవుల సైడ్, ఇక్కడ వీళ్ళు ఊదుతున్నారు. ఇదంతా అక్కడ సిచ్యువేషన్ ఎలా తయారైందంటే సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ అంటే పాండవులు సైడ్ ఊదే శంఖాలకి కౌరవుల సైడ్ వాళ్ళకి గుండెల్లో గుబులొచ్చేసిందిట. ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ అంటే పాండవులు ఊదే శంఖాల సౌండ్ కి వాళ్ళకి కొంచెం గుండెల్లో భయం లాగా పట్టుకుంది, ఎవరికి, కౌరవులు. సో ఇక్కడ దాకా బ్యాటిల్ ఫీల్డ్ సీన్. సో ఇక్కడి నుంచి మనకి అసలు భగవద్గీతకి బేస్ పడుతోంది. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడంటే అథ వ్యవస్థితాన్ దృష్ట్యా, ఇవన్నీ చూస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు సెంటర్ లో ఉన్నాడు ఆయన, ఇప్పుడు మెయిన్ ఆయన మీద ఉంది కదా ఫోకస్ అంతా. అర్జునుడు ఏమంటున్నాడు, ఆయన తన గాంధీవాన్ని, ఆయన బోని గాంధీవం అంటారు. సో ఆ గాంధీవాన్ని పట్టుకుని రథంలో ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఆయన చారియట్ ని, కృష్ణుడు. అది గుర్తుపెట్టుకోవాలి, రథసారథి కృష్ణుడు. సో కృష్ణుడికి ఆర్డర్ చేశాడు ఏమని, నాది సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత, నా రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్యలో పెట్టు అని తన రథసారథి అయిన కృష్ణుడికి ఆర్డర్ చేశాడు. చేయంగానే ఆయన ఏం చేశాడు, ఎందుకో కూడా చెప్పాడు, యావదేతాన్ నిరీక్షేహం, ఇప్పటిదాకా ఇక్కడ ఎవరెవరు యుద్ధం కోసం నించున్నారో, నిరీక్షిస్తున్నారో, ఇక్కడ యుద్ధం చెయ్యాలని ఉత్సాహం చూపిస్తున్నారో వాళ్ళని నేను చూడాలి. కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే యోత్స్యమానా నవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచీర్షవః అంటే చాలా మంది ఇతర రాజులు కౌరవుల సైడ్ వచ్చారు యుద్ధం చేయడానికి ఇంట్రెస్ట్ తో. సో అటువంటి వాళ్ళందరినీ నేను ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఎవరెవరైతే నాతో యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చారో కౌరవుల ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః అంటే దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుడికి సహాయం చేయడానికి, అలాగే నాతో యుద్ధం చేయడానికి వచ్చిన ఈ ఇతర రాజులందరినీ కూడా నేను ఇప్పుడు చూడదలుచుకుంటున్నాను అని చెప్పాడు కృష్ణుడితో. అంటే తనకి తను జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఇది అర్జునుడు కృష్ణుడితో అన్నాడని ఎవరితో చెప్తున్నారు, సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. దిస్ హోల్ థింగ్ ఇస్ సంజయుడే ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. బట్ మధ్యలో మనకి అర్జున వాచ అలా వస్తుంది, అంటే అర్జునుడు చెప్పాడు లేకపోతే అని చెప్పి మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇట్లా అన్నాక కృష్ణుడు ఏం చేశాడు, ఆ రథాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు, భీష్మ ద్రోణ కరెక్ట్ గా సేన మధ్యలో పెట్టాడు, 2 సేనల మధ్యలో. అంటే ఇఫ్ యూ థింక్ దిస్ సైడ్ ఇస్ పాండవ అండ్ దిస్ సైడ్ ఇస్ కౌరవ, మధ్యలో నించోపెట్టాడు తీసుకెళ్ళి. సో ఫ్రమ్ వేర్ హీ కెన్ సీ ద ఎంటైర్ బోత్ ద ఆర్మీస్, ఎక్కడి నుంచి అయితే చూడగలుగుతాడో అక్కడ పెట్టాడు. బట్ ఈవెన్ అందులో కూడా కరెక్ట్ గా ఒక స్పెసిఫిక్ పాయింట్ లో పెట్టాడు, ఎక్కడ, భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం. అంటే ఎక్కడ నుంచి ఉంటే తనకి ఇష్టమైన భీష్ముడు, ద్రోణుడు, ఇతర వాళ్ళ గురువులు వాళ్ళందరూ కనిపిస్తారో అక్కడ నించోపెట్టాడు తీసుకెళ్ళి. అంటే ఒక రకంగా కృష్ణుడు టెస్ట్ చేస్తున్నాడు అర్జునుడు. వాళ్ళని చూసినాక కూడా అర్జునుడు యుద్ధానికి ప్రిపేర్డ్ గా ఉంటాడా, అంటే ముందే తెలుసు వాళ్ళతో యుద్ధం చేయాలని,
బట్ అట్ దాట్ మూమెంట్ అర్జునుడి మైండ్ ని ఎలా ఉంది అని ఒక రకంగా కృష్ణుడు టెస్ట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు మనం. సో ఏం చేశాడు, అక్కడ పెట్టంగానే చెప్పాడు, చూడు నాయన అదిగో ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి, చూసుకో ఇక్కడ నించో పెట్టాను, నువ్వు నించోమంటే మన్నావు కదా, ఇక్కడ నించో పెట్టాను చూసుకో, మొత్తము ఇక్కడ అందరూ కనిపిస్తున్నారని చెప్పాడు. చెప్పంగానే ఇతను చూశాడు. చూస్తే ఫస్ట్ భీష్ముడు ద్రోణుడు కనిపించారు. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్స్ అందరు కనిపించారు, వాళ్ళ మిత్రులు కనిపించారు, వాళ్ళ మామలు కనిపించారు, అందరూ వాళ్ళ తాతలు మామలు బాబాయిలు అందరు చుట్టాలు కనిపించారు అక్కడ. కనిపించంగానే అతనికి ఏదో తెలియని ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. ఏంటంటే కృపయా పరయావిష్ట విషీదన్నిదమబ్రవీత్. ఇప్పుడు ఇంకా అంటే భయం లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఇక్కడ ఉన్నదంతా నా వాళ్లే కదా, ఇప్పుడు నేను వీళ్ళని చంపాలా అని ఒక చిన్నపాటి డౌట్ వచ్చేసింది. వచ్చేసి కృష్ణుడితో అంటున్నాడు. ఎట్లా అంటున్నాడు, కృప, బాగా కృప వచ్చేసింది. ఏంటి ఆ ఎట్లా వచ్చిందంటే ఆ కృప కంపాషన్ అన్నమాట. అంటే వాళ్ళందరి మీద జాలి కలిగింది. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చంపేయాలా, వీళ్ళందరూ నా వాళ్లే కదా అని చెప్పి ఒక రకమైన భయం పట్టుకుంది. సో ఆ భయంలో ఏమంటున్నాడు, కృపయా పరయావిష్ట విషీదన్ నిదమబ్రవీత్. అబ్రవీత్ అంటే అంటున్నాడు, ఎట్లా అంటున్నాడు, ఒక రకమైన బాధతో. ఆ కృప అంటే కంపాషన్ వచ్చింది వాళ్ళ మీద, అండ్ బాధ ఉంది, వాళ్ళని చంపాలా ఇప్పుడు నేను అని. అందుకని ఈ 28 నుంచి 30th శ్లోక వరకు కూడా ఆయన ఈ బాధ వల్ల ఏమంటున్నాడు, కృష్ణుడితో చెప్తున్నాడు, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. అంటే నాకు ఇక్కడ కనిపించే వాళ్ళందరూ నా వాళ్లే కదా కృష్ణ, స్వజనం అంటే నా వాళ్ళు కదా వీళ్ళందరూ. ఎంతసేపు అది పట్టుకున్నాడు, స్వజనం స్వజనం నా వాళ్ళని అని. నా వాళ్ళని చూసేసరికి నా బాడీ అంతా షివర్ అయిపోతోంది. ఇక్కడ చెప్తున్నారు ఏమవుతోంది, నా లిమ్స్ అంటే కింద పార్ట్ ఆఫ్ ద లెగ్ అన్నమాట. సో ఈ లిమ్స్ అంతా సీదంతి మమగాత్రాణి అంటే అవి షివర్ అయిపోతున్నాయట. అట్లకే ముఖంచ పరిశుష్యతి, ముఖము అంటే మౌత్. సో అది ఎండిపోతోంది. మనకి ఎప్పుడైనా బాగా టెన్షన్ లో ఉంటే నోరు ఎండిపోతూ ఉంటుంది, మనం కూడా అది అబ్జర్వ్ చేస్తాం చాలా సార్లు. సో ఫిజికల్ గా చాలా చేంజెస్ వస్తున్నాయి అతని బాడీలో. నెక్స్ట్ బాడీ అంతా ట్రెంబుల్ అయిపోతోందిట, అంటే బాడీ అంతా షివర్ అయిపోతోంది. నెక్స్ట్ హెయిర్, ఇట్లా మన చేతుల మీద హెయిర్ రోమ హర్షశ్చ జాయతే అంటాడు. అంటే మనకి ఎప్పుడన్నా టెన్షన్ వచ్చినా భయం వేసినా మనకి ఒక్కొక్కసారి మన వెంట్రుకలు ఇలా లేచి నిలబడతాయి చేతుల మీద కానీ. అంటే దట్ షోస్ దట్ వీఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ టెన్షన్ అన్నమాట. సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు అర్జున ఆల్సో. నెక్స్ట్ చేతుల్లో బలం పోతోందిట. మనకు కూడా అవుతూ ఉంటుంది అది. ఒక్కోసారి మనకి ఏదైనా టెన్షన్ ఉంటే చేతిలో వస్తువు జారిపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్ టు అర్జున. ఏమంటున్నాడు, గాంధీవం శ్రంసతే హస్తాట్, గాంధీవం కూడా నేను పట్టుకోలేకపోతున్నాను, నా చేతులు అంత వీక్ అయిపోయాయి అని చెప్తున్నాడు. గాంధీవం అంటే సామాన్యమైందా, గాంధీవం నేను పట్టుకోలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఇస్ అంటే ఏదో అవుతోంది అని కృష్ణుడు కూడా అర్థమవుతోంది అనమాట. ఏంటి అర్జునుడు ఇలా మాట్లాడుతున్నాడని. సో గాంధీవం కూడా నేను పట్టుకోలేకపోతున్నాము. త్వక్చైవ పరిదహ్యతే, త్వక్ అంటే చర్మం, స్కిన్. సో ఈ నా స్కిన్ అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ వస్తోంది నాకు, అంటే ఫీవరిష్నెస్ అన్నమాట. నెక్స్ట్ అనేబుల్ టు నచ శక్నోమ్యవస్థాతుం, నేను నించోలేకపోతున్నాను అసలు. స్థాతుం అంటే ఒక దగ్గర నేను స్టేబుల్ గా ఉండలేకపోతున్నాను. భ్రమతి వచమే మనహ, నా మైండ్ అంతా కూడా రీల్ అయిపోతోంది, నేను ఒక భ్రమలో పడిపోతున్నాను. అంటే ఫిజికల్ గా కాళ్ళ దగ్గర నుంచి ఏమవుతోందో చెప్పుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఈ 2 శ్లోకాస్ లో 8 తనకి ఫిజికల్ గా జరిగిన చేంజెస్ గురించి చెప్పాడన్నమాట. సో అది చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, భ్రమతి వచమే మనహ, నాకు నా మైండ్ అంతా రీల్ అయిపోతోంది, నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అంటే నాకు ఈ స్వజనుల్ని అందరినీ చంపేస్తే గనక ఏమవుతుంది అన్నది నాకు అంటే మంచి పరిణామం కనిపడట్లేదు, నాకన్నీ కూడా విపరీతమైన పరిణామాలే కనిపిస్తున్నాయి. వాళ్ళని చంపడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటో నాకు తెలియట్లేదు.
నచ శ్రేయోను పశ్యామి, నచ శ్రేయ అనుపశ్యామి, అంటే నాకు అందులో శ్రేయస్సు కనిపించట్లేదు. శ్రేయస్సు అంటే ఏంటి? మంచి. నాకు మంచి కనపడట్లేదు అక్కడ. ఎందుకు? నా వాళ్ళని చంపడం వల్ల నాకేంటి మంచి కనపడకపోగా నాకు అన్ని విపరీతమైనవి కనిపిస్తున్నాయి. విపరీతం అంటే నెగెటివ్ ఇవన్నీ వైబ్స్ వస్తున్నాయి నాకు. సో నాకు మంచి తెలియట్లేదు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? హి ఈస్ సేయింగ్ ఐ కాంట్ కిల్ మై పీపుల్. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు? నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. నాకు ఈ రాజ్యం కోసమే కదా, నేను రాజ్యం కోసము వెల్త్ కోసమే కదా ఇప్పుడు నేను వీళ్ళతో యుద్ధం చేస్తున్నాను. సో నాకు అవొద్దు. అప్పుడు నేను ఈ యుద్ధం చేయక్కర్లేదు కదా వాళ్ళతో. ఇఫ్ ఐ లీవ్ దిస్ ఇంట్రెస్ట్, అందుకని ఈ షోయింగ్ డిస్ఇంట్రెస్ట్ ఇన్ కింగ్డమ్ అండ్ వెల్త్. సో ఇప్పుడు ఏంటి? అతనికి యుద్ధం చేయకూడదు అని మెల్లగా డిసైడ్ అవుతున్నాడు మైండ్ లో. యుద్ధం చేస్తే వాళ్ళని చంపేయాలి, తన వాళ్ళని చంపేయాలి. ఎవరిని? తన గురువుల్ని, తన తాతల్ని, తమ్ముళ్ళని, బాబాయిల్ని, అందరిని. సో అది అవాయిడ్ చేయడం కోసం మెల్లగా వార్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు? ఏషామర్థే కాంక్షితన్నః రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. సో ఇన్ని ప్రాణాలని నేను ఇన్ని ప్రాణాలని తీసి వచ్చే ధనంతో నేనేం చేసుకుంటాను? నాకు వద్దు అంటున్నాడు. అని మెల్లగా నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? తను అసలు అక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడు ఏదో యుద్ధం వదిలేసి పారిపోవాలని అనుకోవటంలా. యాక్చువల్ గా ఏంటంటే తన మైండ్ లో ఏదేదో జరుగుతోంది అక్కడ. సో ఆ మైండ్ ఒక రకమైన ఎదురు తిరుగుతోంది. తన ఇంటెలెక్ట్ తనకి ఎదురు తిరుగుతోంది ఇక్కడ. ఇంటెలెక్ట్ అనేది బుద్ధి మనకి చెప్తూ ఉంటుంది వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. సో ఇప్పుడు ఇక్కడ తను చేయాల్సిన పని ఏంటి? యుద్ధం చేయాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి. బట్ అక్కడ తన ఇంటెలెక్ట్ ఎదురు తిరిగి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని చెప్తోంది. అందుకని తనకి ఏంటంటే హీ హాజ్ లాస్ట్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ సోల్జర్. తను ఎంతసేపు వాళ్ళగానే తను చూసుకుంటున్నాడు కానీ హీ హాజ్ లాస్ట్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ సోల్జర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మెల్లగా జస్టిఫైయింగ్ మొదలు పెడుతున్నాడు. ఏంటి? నేను ఎందుకు ఈ యుద్ధము చెయ్యను అంటే అని చెప్పి హీస్ ట్రైయింగ్ టు కన్విన్స్ లార్డ్ కృష్ణ. నేను ఇప్పుడు ఇంక యుద్ధం చేయాలని నాకు లేదు. నాకు ఎట్లాగో ఈ రాజ్యం మీద, ఈ వెల్త్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో ఐ డోంట్ వాంట్ టు ఫైట్. ఇప్పుడు ఇంకా ఫైట్ చేసి ఉపయోగం ఏంటి అని చెప్పి మెల్లగా హీస్ ట్రైయింగ్ టు కన్విన్స్ లార్డ్ కృష్ణ. అంటే కృష్ణ ఏమన్నా అడుగుతాడేమో అని చెప్పి అంత జస్టిఫికేషన్ తనే ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన మైండ్ కూడా మనకి విల్ బి సర్చింగ్ ఫర్ రీజన్స్. మెనీ టైమ్స్ మనం ఏదన్నా ఒక వర్క్ చెయ్యాలన్నా చెయ్యకూడదు అన్నా కూడా వి విల్ బి సర్చింగ్ ఫర్ రీజన్స్ అన్నమాట. సో ఆ రీజన్స్ అర్జునుడు కూడా అదే చేస్తున్నాడు. ఆ రీజన్స్ వెతుక్కుంటున్నాడు. ఎట్లా ఇప్పుడు కృష్ణుడిని కన్విన్స్ చేసి ఇక్కడి నుంచి ఈ వార్ నుంచి తప్పించుకోవాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే కదా. ఎవరు? ఆచార్యులు, పితరులు అంటే వాళ్ళ ఫాదర్ సైడ్ వాళ్ళు, పుత్రులు అంటే బాబాయిలు, పుత్రులు అంటే కొడుకుల వరుస. కౌరవులందరూ తనకు కొడుకులే కదా, కొడుకుల వరుస. తథైవ చ పితామహ, తాతలు కూడా ఉన్నారు కదా. అలాగే మాతుల అంటే వాళ్ళ మానమామలు, శ్వశురాహ అంటే వాళ్ళ శ్రేయోభిలాసులు, పౌత్రాహ మనవళ్ళు, శ్యాలాహ అంటే ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా నా సంబంధితులే కదా. వీళ్ళందరినీ నేను ఎలా చంపుతాను అని చెప్పి ఒక కంపాషన్ చూపిస్తున్నాడు. ఒక జాలి. వాళ్ళందరినీ నేను ఇప్పుడు చంపకూడదు కదా, మరి మా వాళ్ళందరూ నా వాళ్ళు, మరి నన్ను పెంచిన వాళ్ళు కదా. తాత గాని భీష్ముడు అంటే నన్ను పెంచాడు, గురువు నాకు శిష్యుని నాకు అన్ని నేర్పాడు, వాళ్ళని నేను ఎలా చంపుతాను అని చెప్పి హిస్ ట్రైయింగ్ టు కన్విన్స్ లార్డ్ కృష్ణ అన్నమాట. నెక్స్ట్ ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే. నాకు ముల్లోకాలకి రాజుల్ని రాజ్యరికం ఇచ్చినా కూడా నేను వీళ్ళని చంపలేను. నన్ను ఇక్కడ ఇప్పుడు వీళ్ళని గనుక నేను చంపితే నాకు ఈ హస్తినాపురం ఒకటే వస్తుంది. కానీ నువ్వు నాకు ముల్లోకాలకి అధిపతిని చెయ్యి, అయినా కూడా నేను వీళ్ళని చంపను. అంటే నాకు ఈవెన్ ఇక్కడే కాదు, నాకు ఈవెన్ ఎటర్నల్ గా కూడా పెద్ద పెద్ద లోకాల మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వాటి కోసం నేను వీళ్ళని చంపను అని చెప్పి ఏమంటున్నాడు? నిహత్య ధార్త రాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. సో పాపమేవాశ్రయే దస్మాన్ హత్వైతాన్ ఆతతాయిన. వీళ్ళు పాపాత్ములే నాకు తెలుసు. ఆతతాయిన అంటున్నాడు. అంటే వీళ్ళు పాపాత్ములే కౌరవులు. కానీ కూడా అంటే ఒక 5 రకాలైన సిన్స్ చేసిన వాళ్ళని ఆతతాయిలు అంటారు.
అది మనకి మహాభారతంలో వస్తుంది. బట్ విల్ నాట్ గో ఇంటు దోస్ డీటెయిల్స్. కౌరవులు ఆ 5 రకాలైన పాపాలు చేశారు కాబట్టి వాళ్ళని ఆతతాయులు అంటారు. సో అర్జునుడు కూడా ఒప్పుకుంటున్నాడు. వాళ్ళ ఆతతాయులే. కానీ నేను వాళ్ళని చంపితే నాకు పాపం తగులుతుంది. ఎందుకు? వాళ్ళు నా వాళ్ళు. వాళ్ళు నా టీచర్స్. వాళ్ళు నా తాతలు. వాళ్ళు నా బాబాయిలు. వాళ్ళు నా తమ్ముళ్ళు. సో నేను వాళ్ళని చంపలేను. సో ఇప్పుడు ఈ 2 వచ్చాయండి. కంపాషన్ వచ్చింది. తర్వాత నా డిసింట్రెస్ట్ కంప్లీట్‌గా వైరాగ్యం వచ్చేసింది. నాకేది వద్దు. అండ్ నెక్స్ట్ పాపం తగులుతుందేమో అన్న భయం. ఈ 3 వచ్చేసి ఇంకా ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేశాడు. సో ఇది ఇప్పుడు ఎట్లా చెప్పాలి కృష్ణుడికి? సో అది జస్టిఫై చేసుకోవాలి కదా! ఇంకా ముందుకెళ్తున్నాడు. కృష్ణుడు ఇంకా అడుగుతాడేమో, "ఏంటి అర్జున నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు" అని కృష్ణుడు ఏమన్నా అంటాడేమో అని. కృష్ణుడు అడక్క ముందే ఈయన ఊహించుకుని చెప్తున్నాడు ముందు. అంటే 37th నుంచి మనకి 44th శ్లోక వరకు అర్జునుడు ఎంత ఓవర్ థింక్ చేశాడో చూడొచ్చు మనం. సో ఆయన ఏమంటున్నాడు? "తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ." అంటే నా వాళ్ళని చంపితే నాకేం సుఖం వస్తుంది? బాధే కదా నాకు మిగులుతుంది. వాళ్ళందరూ పైగా వయం అంటున్నాడు. అంటే మనం అంటున్నాడు. కృష్ణుడిని కూడా కలిపేస్తున్నాడు. పాండవులు, కృష్ణుడు ఒకటి. సో ఒకవేళ మనం వీళ్ళని చంపితే మనకి పాపమే కదా తగులుతుంది. మనకేం సుఖం ఉంటుంది అని చెప్పి కృష్ణుడిని కూడా కలిపేస్తున్నాడన్నమాట అందులో. నెక్స్ట్ యద్యప్యేతేన పశ్యంతి, నాకు వీళ్ళందరూ కూడా మిత్రద్రోహం చేస్తున్నారు. ఎవరు? ఈ వేరే తనకి ఎవరైతే దుర్యోధనుడికి హెల్ప్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మిత్రద్రోహం చేస్తున్నారట. ఎవరికి? దుర్యోధనుడికి. అంటే వాళ్ళు చెప్పాలి, "దుర్యోధన నువ్వు చేసేది కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా ఇంత యుద్ధం చేయడం కరెక్ట్ కాదు నీ తమ్ముళ్ళ మీద" అని చెప్పాలట వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పకుండా వచ్చి యుద్ధం చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మిత్రద్రోహం చేస్తున్నారు. కానీ మనకి ఆ తెలివి ఉంది కదా! మనం అలాంటి మిత్రద్రోహం చేయలేము. అందుకని మనము మనకంత లోభం లేదు. ఆస్తి మీద, రాజ్యం మీద, వీటన్నిటి మీద కూడా లోభోపహత చేతసః. సో, లోభంతో మనం ఎవరిని చంపం కదా! అందుకని మనము వాళ్ళలాగా మిత్రద్రోహం చేయటం లేదు కాబట్టి, ఈ మిత్రద్రోహం చేయడం వల్ల ఏమవుతుందంటే కులక్షయం అవుతుంది. అంటే ఈ లీనియేజ్ ఏదైతే ఉంటుందో అటు ఫ్యామిలీ ట్రెడిషన్స్ గాని, లీనియేజ్ గాని అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఈ చాలా మంది రాజులు గాని, వాళ్ళ సోల్జర్స్ గాని ఆ యుద్ధంలో చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా దెబ్బతింటాయి. అంటే ఇంట్లో పెద్దలు చనిపోతారు. అట్లాగా ఎవరు మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండరు. సో, ఈ లీనియేజ్ అనేది దెబ్బతింటుంది. ఫ్యామిలీ లీనియేజ్ దెబ్బతింటుంది కాబట్టి కులము క్షయమైపోతుంది. క్షయము అంటే డిక్రీజ్ అవ్వడం. కులము అంటే లీనియేజ్. సో, ఆ ఫ్యామిలీ ట్రెడిషన్స్ గాని, లీనియేజ్ కానీ అంతా నాశనం అయిపోతుంది కాబట్టి మనము అట్లాంటి దానికి మనం ఎందుకు పాటుపడాలి? అందుకని మనము ఈ ఈ ఇలా కులక్షయం అయిపోతే ఏమవుతుందో చెప్తున్నాడు. ధర్మము నశించిపోతుందిట. అంటే మంచి, చెడు చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళందరూ చనిపోతారు ఇంట్లో. సో, ఈ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఏంటి, తర్వాత మనకి మంచి, చెడు, మన కులానికి సంబంధించిన ట్రెడిషన్స్ గాని, కల్చర్ గాని ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళెవరు ఉండరు. చాలా మంది చనిపోతారు. ఇంకా అప్పుడు ధర్మం అంతా పోతుంది. అది ఫ్యామిలీయే కాదు. ఈవెన్ కంట్రీలో కూడా చాలా అస్తవ్యస్తంగా అయిపోతుంది. అదంతా అధర్మం వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఏమవుతుందంటే మగవాళ్ళందరూ చనిపోతారు కాబట్టి లీనియేజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒకటి వంశాలు ముందుకు వెళ్ళవు ఇంకా. సో స్త్రీలు కూడా హెల్ప్‌లెస్‌గా ఉండిపోతారు. అండ్ వర్ణ సాంకర్యం అంటే దే విల్ బి గోయింగ్ ఇంటూ అదర్ ఫ్యామిలీస్ అన్నమాట. స్త్రీలు వీళ్ళిళ్ళలో మగవాళ్ళు ఉండరు కాబట్టి వేరే ఫ్యామిలీస్‌లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా బ్యాడ్ జరుగుతుంది. యుద్ధం జరగడం వల్ల ఇంత నష్టాలు జరుగుతాయి. తర్వాత వీళ్ళందరూ చనిపోతేట వాళ్ళ పితృలకి శ్రాద్ధాలు పెట్టడానికి ఎవరు ఉండరట. ఏంటి సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాః. లుప్తము, పిండము లుప్తం అంటే వాటరు, ఉదకము అంటే వాటరు, పిండము అంటే మనము పితృదేవతలకి పెట్టే ఫుడ్. సో ఇవన్నీ కూడా పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. ఇందులో అందరూ అంతమంది చచ్చిపోతే సో ఇదంతా కూడా మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అధర్మం వచ్చేస్తుంది. స్త్రీలు మారిపోతారు. పిల్లలు చెడిపోతారు. పిల్లలు ఫర్దర్‌గా పుట్టరు. ఏంటంటో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మాట్లాడి ఏమంటున్నాడు? కుల ధర్మాలు నశిస్తాయి. దేశ ధర్మం నశిస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల మనం మన వల్ల ఇదంతా అవుతోంది కాబట్టి మనం నరకానికి పోతాం అంటున్నాడు ఫైనల్‌గా. అంత ఓవర్ థింకింగ్ అన్నమాట. హి ఈస్ జస్టిఫైయింగ్ తన మైండ్ అంతా డెల్యూటెడ్ అయిపోయింది.
అంటే తను హి లాస్ట్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ సోల్జర్. అసలు తనకు అక్కడికి ఎందుకు వచ్చాడు, తను ఏం చేస్తున్నాడు అంతా కూడా అతనికి ఒక రకమైన భ్రమలో పడిపోయాడు. భ్రమతి వచమే మనః అన్నాడు కదా! సో ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాలేదు. హి వాస్ ట్రైయింగ్ టు జస్టిఫై, హి వాస్ ట్రైయింగ్ టు ఓవర్ థింక్. సో అట్లా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు, మనం నరకంకెళ్ళిపోతాం. సో అందుకని నేనింక ఈ యుద్ధం చెయ్యను అన్న కన్‌క్లూజన్‌కి రాబోతున్నాడు. అని ఏమంటున్నాడు? అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం. అంటే మనం ఎంత పాపం చేస్తున్నాం. ఇక్కడ వయం వయం అంటున్నాడు. ఇక్కడ నేను అంటల్లేదు ఇంకా. మనము అంటే కృష్ణుడిని గూడా వాళ్ళలో కలిపేసుకున్నాడు. పాండవులు, కృష్ణుడు. సో మనం అందరం కూడా ఎంత తప్పు చేస్తున్నామో, ఎంత మహా పాపం చేస్తున్నామో ఎందుకు? యద్రాజ్య సుఖలోభేన. ఈ సుఖాల కోసము, రాజ్యం కోసము లోభంలో మనము స్వజనం మన వాళ్ళనే చంపేస్తున్నామే. ఇదెంత మహా పాపానికి మనం ఒడికడుతున్నాము అని చెప్పి ఈస్ ట్రైయింగ్ టు కన్విన్స్ లార్డ్ కృష్ణ. అండ్ ఈ సేయింగ్ పర్వాలేదు. నేను ఇప్పుడు నా శస్త్రాల్ని నేను వదిలేస్తా. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః. ఎదురు వాళ్ళు నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా సరే, ఇప్పుడు నేను నా శస్త్రాలని వదిలేస్తాను. వదిలేసి వాళ్ళు నన్ను ఏమన్నా చేసినా సరే నాకది క్షేమమే. బట్ నేనైతే నా శస్త్రాలను వదిలేస్తున్నా అని చెప్పి కూర్చుండిపోయాడు. సో ఇప్పుడు ఇదంతా అర్జునుడు ఇలా కృష్ణుడితో చెప్పాడని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇప్పుడు సంజయుడు ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏవ ముక్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. ఇట్లా మాట్లాడి అర్జునుడు రథంలో కింద కూర్చుండిపోయాట. ఎంతో బాధతో విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. తన శస్త్రాన్ని కింద పెట్టేసి తన గాంధీవాన్ని తను రథంలో బ్యాక్ సైడ్ మెట్లుంటాయి కదా రథానికి, ఆ మెట్ల మీద కూర్చుండిపోయాడు. సో ఇక్కడితో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ లో కృష్ణుడు స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ మనము ఇఫ్ ఎవ్రీబడి హాజ్ అబ్జర్వ్డ్ మనకి ఇక్కడ కృష్ణుడు ఎక్కడ మాట్లాడలా ఇప్పటిదాకా. ఫస్ట్ చాప్టర్ లో కృష్ణుడు ఎక్కడా మాట్లాడలేదు. సో ఇప్పుడు వింటూ ఉన్నాడు అర్జునుడు ఏమంటున్నాడో. ఇప్పుడు మనము ఈ హోల్ చాప్టర్ లో ఇదొక స్టోరీ ఏనా? జస్ట్ ఇఫ్ వి థింక్ స్టోరీ ఒకటే కాదు. ఎందుకంటే భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ పోర్ట్రేయల్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. హౌ ఇట్స్ అ మాస్టర్ పీస్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ మైండ్. మన మైండ్ ఎన్ని వివిధ రకాలుగా అది వర్క్ అవుతూ ఉంటుంది, మనని అది ఎట్లా పడేస్తుంది అని చెప్పడానికి అర్జున విషాద యోగం ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో మనం మన మనం ఎంతసేపు మన బాడీ నుంచే మనం చూసుకుంటాము. నేను ఎవరు అంటే నా పేరు ఇది, నేను ఫలానా వాళ్ళ డాటర్ని, నేను ఫలానా వాళ్ళ సన్, సో అండ్ సో వైఫ్, ఇదే చెప్పుకుంటాం కానీ ఇప్పుడు అర్జునుడు ఏంటి, నేను ఆయన మనవడిని అనుకుంటున్నాడు, అట్లాగే ఆయన నా తాత అనుకుంటున్నాడు. కానీ అసలు బేసిక్ గా మన ఎగ్జిస్టెన్స్ కి కారణం ఏంటి అని మనం ఎప్పుడన్నా ఆలోచిస్తే ఈ ఫిజికల్ వరల్డ్ లో ఏదైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా మాయా అనిపిస్తుంది. నేను ముందే చూపించాను కదా. సో ద ఫస్ట్ లో నేను చెప్పినప్పుడు మాయా టు మోక్ష అన్నప్పుడు, సో అది ఎందుకో ఇది అంతా మీరు వింటే మీకు అర్థమవుతుంది. మన హోల్ బాడీ, మన ఎగ్జిస్టెన్స్ కి మనం ఒక ఫిజికల్ బాడీనే చూస్తున్నాం మనం. కానీ ఈ ఫిజికల్ బాడీలో పంచకోశాలు అని అంటే మనం లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఇఫ్ వీఆర్ అండర్స్టాండింగ్ దోస్ లేయర్స్, మనం ఎక్కడెక్కడ మన బిహేవియరల్ ఆస్పెక్ట్ లో కానీ మన ఫిజికల్ అంటే క్యారీలో కానీ మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు 5 కోశాలు ఏంటంటే ఫస్ట్ అన్నమయ కోశ వస్తుంది, దానిపైన లేయర్ ప్రాణమయ కోశ, దానిపైన మనోమయ కోశ, తర్వాత విజ్ఞానమయ కోశ అండ్ దెన్ ఆనందమయ కోశ. సో స్టార్టింగ్ విత్ అన్నమయ కోశ. ఈ అన్నమయ కోశ ఏంటంటే ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. అన్నమయ కోశ అనేది ఫిజికల్ బాడీ.
సో మన ఫిజికల్ బాడీలో we have 5 karmendriyas, 5 jnanendriyas, then different cells in the body, then organs, bones, ఇవన్నీ కూడా which is making up our physical body. సో మనకి కంటికి కనిపించే మన ఫిజికల్ బాడీని అన్నమయ కోశ అంటారు. అంటే ఫస్ట్ లేయర్ అన్నమాట. సో ఒక మనిషి అని మనం ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఫిజికల్ బాడీయే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫిజికల్ బాడీ స్ట్రక్చర్, సెన్సేషన్స్ ఇవన్నీ కూడా అన్నమయ కోశ. కర్మేంద్రియాస్ అంటే మనం వేటితో అయితే మనం పనులు చేస్తామో, అంటే హ్యాండ్స్, లెగ్స్, అట్లాగే పాదాలు, హ్యాండ్స్, లెగ్స్, దెన్ వాక్ అంటే మాట్లాడడము, తర్వాత ఎక్స్క్రీటరీ ఆర్గన్స్, తర్వాత రిప్రొడక్టరీ ఆర్గన్స్, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ గా ఉన్నవన్నమాట. అలాగే జ్ఞానేంద్రియాస్ అంటే 5 సెన్స్ ఆర్గన్స్, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ దెన్ స్కిన్. సో ఈ 5 కాకుండా మనకి లోపల ఫిజికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఫిజికల్ స్ట్రక్చర్, సెన్సేషన్స్ ఇవన్నీ కూడా మనకి, అంటే మనం ఎక్స్టర్నల్ గా ఏది తీసుకుంటున్నామో అవన్నీ ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల నుంచి తీసుకుంటాం. సో ఈ ఫిజికల్ బాడీ నుంచి దాని వెనక ఇదేంటి మనకి, ఇట్ వర్క్స్ విత్ ఫుడ్. మంచి ఫుడ్ తీసుకోవాలి, ఇనఫ్ స్లీప్ ఉండాలి, దానికి కావాల్సిన ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అంటే మన బాడీని మనం కాపాడుకోవడానికి మనం వేరియస్ థింగ్స్ చేస్తాం. ఎందుకంటే దిస్ ఫిజికల్ బాడీ is very important for our existence. Though we may say that it is not me, but then it is very important to understand who I am. అందుకని ఈ అన్నమయ కోశ చాలా ఇంపార్టెంట్. దాని వెనకాల లేయర్ వచ్చేసి ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ద లైఫ్ సిస్టమ్ అన్నమాట, బై విచ్ ద అన్నమయ కోశ ఇస్ రన్నింగ్. ఇప్పుడు లోపల మనకి ఫిజికల్ గా మనకి బాడీ కనిపిస్తోంది, బట్ లోపల మనకి వైటల్ సిస్టమ్స్ ఉండడం వల్ల ఎనర్జీ సిస్టమ్స్, ఏమేం సిస్టమ్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, అలాగే ఎక్స్క్రిటరీ సిస్టమ్, రిప్రొడక్టరీ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అన్ని రన్నింగ్ వెల్, కానీ మన బాడీ ప్రాపర్ గా ఉంది అని మనం చెప్పలేం. ఏ సిస్టమ్ లో ఏ తేడా వచ్చినా కూడా ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్ ఇన్ అవర్ బాడీ. ఆ రిఫ్లెక్షన్ ఎక్కడికి వెళ్ళి పడుతుంది, మన మైండ్ మీద పడుతుంది. సో మనకు కొంచెం హెల్త్ కదిలిపోయినా కూడా అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, మన మనోమయ కోశాల్లో ఎఫెక్ట్. అది ఐ టెల్ యు లేటర్. సో ఈ ప్రాణమయ కోశ అంటే మన లైఫ్ సిస్టమ్స్ ని మనము కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకు అన్నమయ కోశ కాపాడాలంటే ప్రాణమయ కోశాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. సో అది ప్రాణ, దాంట్లో వర్డ్ లోనే ఉంది ప్రాణమయ. ప్రాణము అంటే మన ప్రాణానికి అది బేస్ అన్నమాట. సో ఆ ప్రాణ వాయువులు ఏవైతే మనము, దట్ ఈస్ ద ఎయిర్ విచ్ వి ఆర్ బ్రీతింగ్ ఇన్ ఆర్ బ్రీతింగ్ అవుట్, ఇట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ దిస్ హోల్ సిస్టమ్స్ అన్నమాట. సో అందుకని ప్రాణమయ కోశ అన్నాడు. దాన్ని లైఫ్ సిస్టమ్ అని మనం అనుకోవచ్చు. ఇట్ రన్స్, ఈ మనం బ్రీతింగ్ ఇన్ బ్రీత్ అవుటే మనం చూస్తాము, కానీ యాక్చువల్ గా 5 వాయువుస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రాణవాయువు, వ్యానవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు. సో ఈ ఒక్కొక్క వాయువు ఒక్కొక్క సిస్టమ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, బట్ ఫర్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ మచ్. ఇదంతా కూడా ఇఫ్ యు గో డీపర్ ఇన్ టు ఇట్, దిస్ ఇట్ సెల్ఫ్ ఫార్మ్స్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. అంటే యోగా, ఇదంతా యోగాకి సంబంధించింది. హౌ టు కీప్ అవర్ సెల్స్ ఎలివేటెడ్ అంటే ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఏంటంటే మన బాడీని, మన ప్రాణాన్ని మనం ఎంత వాల్యూ చేయాలో మనకు అర్థమవుతుంది. సో వి డోంట్ వాల్యూ అవర్ లైఫ్ అండ్ అవర్ బాడీ ఆల్సో చాలా సార్లు, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఐ టెల్ యూ. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే, సో ఈ వాయువుల్ని మనం ఓన్లీ విత్ ప్రాణాయామం మనం కంట్రోల్ చేయగలం. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, ఎక్సేల్ ఇన్హేల్ అంటారు కదా. సో ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఈ 5 వాయువులు కూడా మనకి కంట్రోల్ అయ్యి, బ్యాలెన్స్ అయ్యి, మన అన్ని సిస్టమ్స్ కూడా ప్రాపర్ గా రన్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందుకని we have to control our breathing. నెక్స్ట్ మనోమయ కోశ. సో నెక్స్ట్ లేయర్ ఏంటి? ఫస్ట్ లేయర్ ఇస్ అన్నమయ కోశ, సెకండ్ లేయర్ ఇస్ ప్రాణమయ కోశ, అండ్ థర్డ్ లేయర్ ఇస్ మనోమయ కోశ. అంటే ఏంటి? మైండ్. సో నెక్స్ట్ ఏంటి? మనము ఏది మన ఫిజికల్ బాడీతో, మన ఫిజికల్ సెన్సెస్ తో ఏది పర్సీవ్ చేసినా కూడా మైండే దానికి, మైండ్ లోకే వెళ్తుంది ఫస్ట్. మన మైండ్ లేకపోతే మనం ఎదురుకుండా ఉన్నది కుక్క అని మనం అర్థం చేసుకోవాలంటే మన మైండ్, మన కన్ను చూస్తుంది కానీ
దానిలో ఉన్న చూపు ఉంది కదా, సో దట్ ఈస్ డ్రివెన్ బై ద మైండ్. సో మన సెన్స్ ఆర్గన్స్ కి వెనకాల ఉన్న ఆ ఇంపార్టెంట్ వర్కింగ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దే ఆర్ డ్రివెన్ బై అవర్ మైండ్. సో అది మనోమయ. మనో అంటే మైండ్. సో ఆ మైండ్ లెవెల్ ని మనము ఎప్పుడూ కూడా ఎలివేటెడ్ గా ఉంచుకోవాలి. సో ఈ మైండ్ ని మనం 3 పార్ట్స్ గా అర్థం చేసుకోవచ్చు. ఒకటి మనస్సు, అంటే విచ్ ఇస్ మన రెస్పాండ్ అయ్యేది ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మనస్సు అంటాం. అట్లాగే ఈ మనస్సుకి మనము మనసులో ఇప్పుడు మనం ఒకళ్ళని చూస్తాము, వాళ్ళు సో అండ్ సో పర్సన్ అని మనం ఐడెంటిఫై చెయ్యాలి అంటే మెమరీ, మన మెమరీలో గనక అది లోడ్ అయి ఉంటే వాళ్ళ ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటాం, లేకపోతే విన్నది గాని వాటెవర్, ఆ మెమరీలో నుంచి అది మెమరీకి కనెక్ట్ అవుతుంది. సో ఆ మెమరీకి కనెక్ట్ అవ్వంగానే వాళ్ళు వీళ్ళు అని మనం గుర్తుపడతాం. అట్లాగే ఎమోషన్స్ ఒక్కోసారి ఒకళ్ళని చూడంగానే మనకి చాలా ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకు? మన మెమరీలో వాళ్ళ గురించి నైస్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఒకళ్ళని చూడంగానే చిరాకొస్తుంది. ఎందుకు? మన మెమరీలో వాళ్ళ గురించి బ్యాడ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. సో ఈ ఇంప్రెషన్స్ అనేది మెమరీ చేసే పని. అది చిత్తము అంటున్నాం మనం. సో ఈ ఎమోషన్స్, మెమరీ అండ్ నెక్స్ట్ అహం. అహం అంటే నేను, నాది, నా వాళ్ళు. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? నా వాళ్ళు, నా వాళ్ళు. ఎందుకు? తన మెమరీ. సో ఇక్కడ మనం అర్జునుడి సైడ్ నుంచి చూస్తే తన మనసు ఎలా రెస్పాండ్ అయిందో మనకు అర్థమవుతుంది. మనస్సుతో ఇప్పుడు ఇంద్రియాలతో చూసాడు, కళ్ళతో చూసాడు. చూడంగానే ఎమోషన్స్ వచ్చేసాయి. తన మెమరీలో వాళ్ళు తనని ఎలా పెంచారో గుర్తొచ్చాయి. భీష్ముడు ఎలా పెంచాడో, ద్రోణాచార్యుడు తనకి ఎలా నేర్పాడో విద్యని, ఇవన్నీ గుర్తొచ్చేసాయి మెమరీ. సో ఈ ఎమోషన్స్, అక్కడ ఎమోషన్ ఏమొచ్చింది? తనకి జాలి కలిగింది. డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి కదా, హ్యాపీనెస్, సాడ్‌నెస్, కోపము, క్రోధము, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్. అంటే మైండ్ ఎలా రెస్పాండ్ అవుతోంది? ఇక్కడ ఈ విధంగా రెస్పాండ్ అయింది అతనికి. సో ఆ ఎమోషన్ ఎట్లా అంటే జాలి రూపంలో వచ్చింది. సో ఆ మెమరీ వల్ల అది. నెక్స్ట్ అహం. నా వాళ్ళు కదా వాళ్ళు. నా తాత, నా బాబాయ్, నా తమ్ముళ్ళు అన్నీ నావి, నావి, నావి. అంటే మైనస్ అన్నమాట. ఐనెస్ అండ్ మైనస్ అంటారు. సో నాది, నావి, నేను, ఇవన్నీ కూడా మనం ఈ బాడీతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టి నాది, నేను, నాది, నేను, ఇవన్నీ మనకి హోలిస్టిక్ ఇట్లాగే చూస్తున్నాం అన్నమాట. బట్ లిటరల్లీ వీటి వల్ల ఈ థాట్స్, పర్సెప్షన్స్, ఫీలింగ్స్, దెన్ ఇవన్నీ కూడా మైండ్‌లో చెలరేగిపోతూ ఉంటాయి. సో మనం ఈ మెమరీ, ఈ ఎమోషన్స్, మెమరీ, ఈ ఐనెస్, ఈ 3 ఇవి అర్థం చేసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డే టు డే బిహేవియర్ ఆల్సో. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు నన్ను కొట్టారనుకోండి. కొడితే ఎందుకు కొట్టారు? ఎవరు కొట్టారని ఫస్ట్ చూస్తాం. ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మనము రియాక్ట్ అవుతాం కదా! నన్ను ఎవరైనా కొట్టారనుకోండి ఇట్లా, అసలు ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? వెనక్కి తిరిగి చూస్తాను. వాళ్ళు గనుక నాకు నచ్చిన వ్యక్తి అనుకోండి, ఓకే, ఓకే అని చెప్పి నవ్వుకొని వదిలేస్తా. నాకు నచ్చని వ్యక్తి అనుకోండి, ఈ మెమరీ హెల్ప్ చేస్తుంది. నచ్చిన వ్యక్తా, నచ్చని వ్యక్తా చెప్పడానికి. నెక్స్ట్ ఎమోషన్స్. ఈ నచ్చిన వ్యక్తి అయితే ఓకే, ఆనందమైనా వస్తుంది, లేతే మనం ఎక్స్‌క్యూజ్ అయినా చేస్తాం. బట్ నచ్చని వ్యక్తి అనుకోండి, కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వాళ్ళని ఏం చేయాలి అని చెప్పి మన మైండ్ రీథింక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఐనెస్ అండ్ మైనస్. వాడు నావాడు, వాడు నావాడు కాదు. లేతే నాకిష్టమైన వాళ్ళు కాదు. అంటే వి ఆర్ ఐ అక్కడ మనము జడ్జ్‌మెంట్ తీసుకుంటున్నాం. ఏంటసలిది? సో ఆ జడ్జ్‌మెంట్ నుంచి మనము రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎమోషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఎలా వస్తుందంటే విజ్ఞానమయ కోశాలు వస్తుంది. ఐ టెల్ యూ థట్. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెడిటేషన్ ద్వారా మనం మన మైండ్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం ఆర్ లివింగ్ ఇన్ ఎ డైనమిక్ వరల్డ్. సో మనకి చాలా మందితో మనకి వివిధ రకాలైన ఆలోచనలు రావచ్చు. వివిధ రకాలైన వి మే హావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ టువర్డ్స్ దెమ్, ఆర్ వి మే హావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ టువర్డ్స్ దెమ్. బట్ ఇవన్నీ కూడా వి హావ్ టు బి ఏబుల్ టు బ్యాలెన్స్. అది ఓన్లీ మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. సో ఇప్పుడు అన్నమయ కోశాన్ని వి కెన్ ప్రాపర్ ఫుడ్ అండ్ స్లీప్ తో మనము we can keep it properly. ప్రాణమయ కోశాన్ని ప్రాణాయామం అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తో, నెక్స్ట్ మనోమయ కోశాన్ని మెడిటేషన్ తో we can manage. నెక్స్ట్ ఇప్పుడు విజ్ఞానమయ కోశ. మనం మనసు దాకా వచ్చాము. బాడీ, నెక్స్ట్ ప్రాణాలు, మనస్సు. ఈ మూడిటి పైన ఇంటెలెక్ట్ అనేది ఒకటి ఉంది. అంటే మన మైండ్ రెస్పాండ్ అవ్వంగానే బుద్ధి చెప్తుంది ఇది కరెక్టా రాంగా నువ్వు చేసేది.
సో దట్ ఈస్ కాల్డ్ ద వాల్యూ సిస్టమ్. అంటే వాల్యూ సిస్టమ్ ఆర్ బిలీఫ్ సిస్టమ్ ఒక్కొక్కసారి అంటే మనలో డీప్ రూటెడ్ గా ఉంటాయి అవి. బికాస్ ఆఫ్ అవర్ మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మనం చాలా బుక్స్ చదువుతూ ఉంటాము, అలాగే మనం చాలా మనం అన్ని వింటూ ఉంటాం కదా, మన స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటాము. సో మన బుద్ధిలో చాలా జడ్జిమెంటల్ కెపాసిటీ ఉంది. సో ఆ బుద్ధి అంటేనే జడ్జిమెంటల్ కెపాసిటీ. సో ఆ వాల్యూ సిస్టమ్స్ ని, బిలీఫ్ సిస్టమ్స్ ని బేస్ చేసుకుని మన బుద్ధి మనకి జడ్జ్మెంట్ చేసుకునే కెపాసిటీని ఇస్తుంది. సో రీజనింగ్, విజ్డమ్, నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి బుద్ధి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ బుద్ధి ఎప్పుడైతే మనస్సులో ఇటువంటి మనసు రెస్పాండ్ అవుతుందో బుద్ధి వెంటనే చెప్తుంది. బికాజ్ మన వాల్యూ సిస్టమ్ ఇప్పుడు అర్జునుడికి అదే అయ్యింది. మనసు ఏం చెప్పింది, వాళ్ళు నీ వాళ్ళు, సో అందుకని ఫైట్ చేయడం మంచిది కాదు అని చెప్పి తన మనసు చెప్పింది. బట్ బుద్ధి ఏమంటోంది, బుద్ధికి తెలుసు హీఈస్ ఎ సోల్జర్. సో ఫైటింగ్ ఈజ్ హిస్ డ్యూటీ. సో బుద్ధికి తెలుసు ఏంటి ఫైట్ చేయాలని. కానీ మనసు చెప్పేది బుద్ధికి ఆపోజిట్ గా నడుస్తోంది ఇక్కడ. తనకి రీజనింగ్ కి, తనకి తెలిసిన నాలెడ్జ్ కిను, తన ఇప్పుడు అండర్గోయే సిచ్యువేషన్ కి చాలా మిస్అలైన్మెంట్ ఉంది. ఇప్పుడు అందుకని తనకి భ్రమతి వచమే మనహ అని ఎందుకన్నాడు, భ్రమ ఎందుకు వచ్చింది, బికాస్ ఆఫ్ దిస్ డిస్అలైన్మెంట్. ఈ డిస్అలైన్మెంట్ వల్ల బుద్ధి ఒకటి చెప్తోంది, మనసు ఒకటి చెప్తోంది. తను ఏం చేయాలో అర్థం కాక ఏమైంది, ఈ ఆనందమయ నెక్స్ట్ ఏంటంటే ఆనందమయ కోశ. సో ఈ విజ్ఞానమయ కోశాల్లో గనక మనము బుద్ధిని మనసుని గనక అలైన్ చేసుకోగలిగితే మనకి ఇంకా ఈ జడ్జ్మెంట్ అనేది ఉండదు. అంటే we will be able to accept whatever is coming to us and సమబుద్ధితో ఉండగలుగుతాం. అలైన్ అయిపోయినప్పుడు మన సెల్ఫ్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ గా వచ్చిన అన్ని కూడా టెంపరరీ ఇవి. సో మన ఇన్నర్ పీస్ కి ఇవేమి హెల్ప్ చేయవు, మన స్పిరిచువల్ జాయ్ కి ఇది హెల్ప్ చేయవు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి ఆ ఇన్నర్ పీస్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద ఆనందమయ కోశ. అందుకని ఆనందమయ కోశ అంటున్నారు దాన్ని. సో ఎందుకు అక్కడ వీఆర్ ఏబుల్ టు అక్కడ వీఆర్ ఏబుల్ టు గెట్ అవర్ పీస్ఫుల్ ఇన్నర్ పీస్ అనేది మనకి వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఆ ఇన్నర్ పీస్ ల్యాక్ అయిపోయింది. ఇన్నర్ పీస్ ల్యాక్ అయిపోయి ఏం చేశాడు, తనకి ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, తనకి అన్నమయ కోశాలో మనకు అలా అనిపిస్తోంది. అంటే మన శ్లోకాలు ఆర్డర్ లో ఉన్నాయి. సో ఫస్ట్ ఫిజికల్ గా, ఆ తర్వాత లోపల జ్వరం వచ్చినట్టుంది, ఇవన్నీ చెప్పాడు కదా. సో ఫస్ట్ తనకి అన్నమయ కోశాలో ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ అది ప్రాణమయ కోశాకి వెళ్ళింది. అంటే తన లైఫ్ సిస్టమ్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ అది మనస్సుకి వెళ్ళింది, మనోమయ కోశ, మనస్సు దెబ్బతింది. ఆ తర్వాత తన జడ్జ్మెంటల్ కెపాసిటీ పోయింది తనకి. సో హీ లాస్ట్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ సోల్జర్, హీ లాస్ట్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ సెల్ఫ్. నేను ఎవరిని అన్నది మర్చిపోయాడు తను. మర్చిపోయి హీ ఈస్ అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ భీష్మ ఆర్ ద్రోణ ఆర్ సంబడి ఎల్స్. అందుకని తన విజ్ఞానమయ కోశ కూడా దెబ్బతింది. దీని వల్ల ఏమైంది, ఆనందమయ కోశ దెబ్బతింది. తనకి హీ లాస్ట్ హిస్ ఎంటైర్ ఇన్నర్ పీస్. సో ఆ ఇన్నర్ పీస్ పోవడం వల్ల ఏం చేశాడు, పడిపోయాడు. సో ఇప్పుడు మనకేమైంది, యాక్చువల్ గా కింద నుంచి మనకి కింద నుంచి అంటే తనకి ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే పర్సీవ్ చేసుకున్నాడో తన ఇంద్రియాల నుంచి, ఇమ్మీడియట్ గా తన మనస్సు ఎఫెక్ట్ అయింది. మనస్సు నుంచి విజ్ఞానమయ కోశ ఎఫెక్ట్ అయింది, దెన్ ఆనందమయ. సో ఆనందమయ కోశ ఎఫెక్ట్ అవడంతో ఏమైందంటే తను అసలు కంప్లీట్ గా అసలు ఏం మాట్లాడుతున్నాను నేను, ఏమైతుంది అంతా హీ హాస్ లాస్ట్ హిస్ మెమరీ. అంటే ఆ స్మృతులు కూడా కొన్ని అంటే తన స్మృతి ఏంటి, నేను సోల్జర్ని, ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ముందు కూడా తెలుసు కదా, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కూడా తెలుసు భీష్ముడు ద్రోణుడితో యుద్ధం చేయాలని. బట్ ఏమైందంటే ఆ టైంలో తన ఈ ఇంద్రియాల నుంచి తను తీసుకున్న ఎక్స్టర్నల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది తన ఇన్నర్ పీస్ ని ఎఫెక్ట్ చేసింది. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ హ్యాపెన్ టు అర్జున. అండ్ మనకి కూడా ఇదే అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఏమవుతుందంటే we forget when we see external things we tend to forget what is happening. సో ఆ స్మృతి, ఈ ఎమోషన్స్ ఓవర్ గా మనకి ప్లే అయ్యి ఆ ఎమోషన్స్ నుంచి మన జడ్జ్మెంటల్ కెపాసిటీ దెబ్బతిని అక్కడి నుంచి మన ఇన్నర్ పీస్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది.
సో దిస్ ఈస్ వాట్ అందుకనే దిస్ చాప్టర్ ఈస్ అ మాస్టర్ పీస్ ఆఫ్ హ్యూమన్ మైండ్ అని అన్నారు. అంటే అర్జునుడిని ఎగ్జాంపుల్ గా తీసుకుని అర్జునుడికి ఏవైతే జరిగినాయో తన ఆనందమయ కోశ ఎలా ఎఫెక్ట్ అయిందో మనం ఇప్పుడు చూసాం కదా. సో ఈ ఆనందమయ కోశ ఇట్లాగే మనందరికీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ అని. సో వన్స్ వి అండర్స్టాండ్ దట్ అక్కడ మనకి మనం ఎక్కడికక్కడ స్టాప్ చేసుకోగలుగుతాం మనం. అందుకని ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ కోశాలో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫిజికల్ లెవెల్లోనా, లేకపోతే ప్రాణ లెవెల్లోనా, లేకపోతే మెంటల్ మైండ్ లెవెల్లోనా, లేకపోతే ఇంటలెక్ట్ లెవెల్లోనా, లేకపోతే మన ఇన్నర్ మన సెల్ఫ్ లెవెల్లోనా, దాన్ని సెల్ఫ్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇన్నర్ పీస్ అనేది మనకొక్కళ్ళకే తెలుస్తుంది. ఇట్ కెనాట్ బి ఎగ్జిబిటెడ్ టు ఎనీబడి కదా. సో ఓన్లీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. అది ఇట్స్ ద యాక్చువల్ సెల్ఫ్ యాక్చువల్లీ. సో ఆ సెల్ఫ్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది ఆ సెల్ఫ్ ని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఆ సెల్ఫ్ ని బిఫోర్ సెల్ఫ్ కి ముందు ఇంకేది కూడా నథింగ్ అని మనం గనక అర్థం చేసుకుంటే ఇంకే రోజు కూడా మనకి ఏ ప్రాబ్లం ని కూడా మనం అంత కష్టంతో తీసుకోము. విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. సో ఇక్కడితో అర్జున విషాద యోగం చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇట్ మే సీమ్ టు బి ఓన్లీ అ స్టోరీ, బట్ దీంట్లో ఇంత నాలెడ్జ్ ఉంది మనకి తెలుసుకోవడానికి. కానీ మన్ని మనం ఎలా దీంతో అర్థం చేసుకుని మన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి అర్జున విషాద యోగా గివ్స్ us a great opportunity. సో అందరూ కూడా దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సీయింగ్ యాజ్ అ story, we should be able to understand how Arjuna's mind was impacted at that moment, and manam kuda atlage effect avuthu untamu. So we should be able to overcome these things. So let us see the chapter insights quickly. యా, అందరూ ఇది నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అర్జున విషాద యోగా ఇస్ నాట్ జస్ట్ ఎ స్టోరీ, ఇట్ హ్యాస్ అ వెరీ డీపర్ మీనింగ్ అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ భగవద్గీత. ఎందుకంటే ఇక్కడ అర్జునుడికి బేసిక్ గా జరిగినది ప్రాబ్లం ఏంటంటే తన మైండ్ అండ్ అక్కడి నుంచి ఇంటెలెక్ట్ అండ్ అక్కడి నుంచి తన సెల్ఫ్ మూడు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము ఇందులో అంటే, సి వార్ అరైజెస్ అండర్ ద రూలింగ్ ఆఫ్ ద ఇన్కాంపిటెంట్ హెడ్. ధృతరాష్ట్ర, ఇక్కడ ఇన్కాంపిటెంట్ హెడ్ అంటే ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ఈ ధృతరాష్ట్రుడు చెప్పలేకపోయాడు తన కొడుకుకి యుద్ధం వద్దు, మనం విల్ బి షేరింగ్ ద రాజ్యం అని చెప్పలేకపోయాడు. అందుకని యుద్ధం వచ్చింది అన్నదమ్ముల మధ్య. నెక్స్ట్, గ్రేట్ పీపుల్ ఫేస్ గ్రేటర్ ఛాలెంజెస్. అప్పుడే అర్జునుడు హీరో, మనకి ఇక్కడ అర్జునుడు హీరో. అర్జున వాజ్ అ గ్రేట్ వారియర్. సో తనకే ఇటువంటి ఛాలెంజ్ వచ్చిందంటే ఇంకా మనం ఎంత. సో మనం కూడా ఏ ఛాలెంజ్ వచ్చినా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ విత్ హ్యూమిలిటీ. అప్పుడు మనం కూడా హీరోయిక్ మెటీరియల్ అవ్వగలుగుతాం. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అర్జున విషాద యోగా. అండ్ నెక్స్ట్, లైఫ్ రిక్వైర్స్ అ మెంటర్ ఫర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది బిట్వీన్ హిస్ మైండ్ అండ్ హిస్ ఇంటెలెక్ట్. తనకి హెవీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లో చూస్తాం హౌ హీ హాస్ sought a guru or a teacher
టు ఓవర్కమ్ హిస్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్. సో అంటే దట్ మనకు ఒక గురువు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక మెంటర్, గురువు అంటే ఒక మెంటర్ ఇన్ ఎనీథింగ్. మనం మన ఒక ఏ ఫీల్డ్ లో అయినా కూడా వి నీడ్ ఎ మెంటర్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కుకింగ్ ఆల్సో, ఒక కుకింగ్ సరిగ్గా చేయాలన్నప్పుడు ఒక మెంటర్ ఉంటే బాగుంటుంది. అట్లాగే మనం ఏది చేయాలన్నా కూడా ఒక ఆఫీస్ లో ఒక మెంటర్ ఉండాలి. అలాగే మనకి మనం ఏ పని చేసినా ఒకళ్ళ గైడెన్స్ లో ఉన్నప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ వస్తే వీ కెన్ ఈజీలీ ఓవర్కమ్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ పంచకోశాస్ కనుక మనం అర్థం చేసుకుంటే మన డైలీ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ లో చాలా మెరుగుపడుతుంది, మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ అస్ షుడ్ బి లెర్నింగ్ అబౌట్ పంచకోశాస్. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఏ కోశాలో ప్రాబ్లం ఉంది అని చెప్పి మనము వి షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇట్లా అండర్స్టాండ్ అవడం వల్ల మన సెల్ఫ్ ని మనం రియలైజ్ అవ్వగలుగుతాము. సో ఇన్నర్ సెల్ఫ్, ఇన్నర్ హ్యాపీనెస్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. సో ఈ స్పిరిచువల్ గా మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఫిజికల్ వరల్డ్ లో కూడా మనం విన్నర్ అవుతాము. ఎందుకంటే ఆ సమబుద్ధి అనేది మనకు వస్తుంది. ఆ జడ్జ్మెంటల్ కెపాసిటీ, జడ్జ్మెంటల్ నేచర్ పోయి మనకి we will be able to take a firm decision. సో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ పీస్ కావాలంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి. సో ఇవన్నీ మనం విల్ బి లెర్నింగ్ ఫర్దర్ ఇన్ అదర్ చాప్టర్స్. సో ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కి లార్డ్ కృష్ణ హస్ ప్రిస్క్రైబ్డ్ కర్మయోగా విచ్ విల్ బి సీయింగ్ ఇన్ 3rd and 4th and 5th చాప్టర్స్. సో ఇవన్నీ మనం నేర్చుకుందాము. బట్ దిస్ ఇస్ ద బేసికల్లీ ఇవన్నీ మనం ఇవాళ చేసాము. ఇవన్నీ మీరు హోప్ఫుల్లీ యూ హావ్ నోటెడ్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. సో చాప్టర్ ఇన్సైట్స్, యా. సో అందుకని సో ఇది మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్ అని నేను ముందే చెప్పాను కదా. అది ఎందుకు అంటే దిస్ ఇస్ ద రీజన్ ఇట్ హెల్ప్స్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్. ఎందుకు, వెన్ వి అండర్స్టాండ్ అవర్ పంచకోశ, ద ప్రాబ్లం ఎక్కడుందో మన లైఫ్ ని మనమే ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతాం. అలాగే ఇట్ బిల్డ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఇందాక చెప్పాను కదా నేను, హౌ అంటే ఇట్లాగే మన ఇన్నర్ పీస్ ఎక్కడుందో మనకి తెలుసు. ఇట్ ఈస్ ఇన్ అవర్ సెల్ఫ్, ఇట్ ఈస్ బియాండ్. సో ఈ పంచకోశాలు లేయర్స్ దాటుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో బ్రేక్ డౌన్ టు బ్రేక్ త్రూ. అర్జున బ్రేక్ డౌన్ అయిపోయాడు. సో అది ఎక్కడ జరిగింది అతనికి? అన్నమయ కోశాలో అనే మనకు అనిపిస్తోంది, కానీ అతని ఆనందమయ కోశ దెబ్బతింది యాక్చువల్ గా. సో ఇప్పుడు కృష్ణుడు చేసే ఉపదేశం తోటి అతని ఆనందమయ కోశ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అగైన్. దట్ ఈస్ అ బ్రేక్ త్రూ అన్నమాట. సో అట్లాగే మనం కూడా వీ షుడ్ బి ఏబుల్ టు overcome any kind of situation. Next, living to leading. As I said, we are just living a life, but we have to lead a life. అంటే ప్రతి మన ఆనందమయ కోశాల్లో కనుక మనం ఆ ఇన్నర్ పీస్ పెట్టుకుంటే we will be leading a wonderful life. And next, confusion to confidence. ఎప్పుడు కూడా డైలమాస్ ఉంటూనే ఉంటాయి మనకి. ఈ మనోమయ కోశాల్లో కానీ ఆనందమయ విజ్ఞానమయ కోశాల్లో, ఈ రెండిట్లో కూడా ఎప్పుడు మిస్అలైన్మెంట్ ఉంటూనే ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది మనకి. సో ఇట్ ఈస్ అ వార్ లైక్ సిచ్యువేషన్ టు ఆల్ ఆఫ్ అస్. సో అవి ఎప్పుడైతే ఓవర్కమ్ అవుతాయో మనము కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాము. అలాగే డైలమాస్. సో ఈ రెండు కోశాల్లో డైలమా వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనము ఈ సమబుద్ధిని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో, ఈ ద్వంద్వాలు అంటే ఇప్స్ అండ్ ఈ సుఖాలు దుఃఖాలు, అలాగే ఆనందము బాధ, సాడ్నెస్ ఆర్ ఎలేషన్, ఇవన్నీ ద్వంద్వాలు అనమాట. లైక్ ఇట్స్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇవన్నీ కూడా మనం వదిలేసి బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు we will be able to transform our life. And next, maya to moksha. So whatever we are seeing in this physical world is a temporary thing, but I am permanent. So this body is there now, but further ga emoutundo manaku teliyadu. But na inner self edaithe undo, that is permanent. Eppudu kuda danni manamu సేవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని మాయా టు మోక్ష అంటున్నారు. ఈ మాయా అనేది మనకి ఇక్కడ కనిపించే టెంపరరీ థింగ్స్. మోక్ష ఏంటి అంటే ఓవర్కమింగ్ ద సారోస్. మోక్షము అంటే ఏంటి? లివింగ్ సంథింగ్ కదా. మోక్షము అంటే లివింగ్ సంథింగ్. సో ఇప్పుడు మనం సారోస్ ని అట్లాగే డిఫికల్టీస్ ని కనుక ఓవర్కమ్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ మోక్ష. సో మనం ఇక్కడే లివింగ్ హియర్ ఆన్ దిస్ వెరీ ఎర్త్ మనం వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ మోక్ష కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఈ అర్జున విషాద యోగం అర్థం చేసుకోవడంలో ఇంత డెప్త్ ఉంది. అండ్ I hope all of you have noted down all these points, and
and let us start our transformation from today. Okay, so let us end this session for today, and you can ask any doubts. మీకు ఏమైనా doubts ఉంటే అడగచ్చు. మ్యామ్ డిలీమా అంటే మ్యామ్ ఒక్క నిమిషం నాన్న. యా ఏంటన్నా? డిలీమా అంటే డైలమా అంటే కన్ఫ్యూజన్ నాన్న. ఇప్పుడు నీకు హోంవర్క్ చేయాలా, భగవద్గీత క్లాస్ అటెండ్ అవ్వాలా? నీకు తక్కువ టైం ఉందనుకో, నీకు నువ్వు క్లాస్ అటెండ్ అయ్యే టైంలో నీకు హోంవర్క్ చేయాలనుకో, నేను ఇప్పుడు హోంవర్క్ చేయాలా, భగవద్గీత క్లాస్ అటెండ్ అవ్వాలా? నీకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, రెండూ ఇంపార్టెంటే. అదే డైలమా అన్నమాట. ఆ సిచ్యువేషన్ డైలమా అంటే మనకి డెసిషన్ మనం తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాం అనుకో, అదే డైలమా. ఓకే, వెరీ గుడ్ నాన్న, యు ఆర్ ఫాలోయింగ్. ఓకే, ఎక్సలెంట్ శరత్ సాయి. Yeah. Any more questions? So we'll end this class for today.